ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నోటీసులు అందితే తప్పకుండా విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇక కొండలరావు తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని తన అడ్వకేట్ ద్వారా సిట్ అధికారులకు ఇప్పటికే తెలియజేశామని కొండలరావు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొన్నటి వరకు దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారించిన నేపథ్యంలో ఈరోజు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కేసు పెట్టిన నేపథ్యంలో సిట్ ఇప్పటి వరకు విచారణ జరుపుకుంటూ వస్తుంది. సో ఈరోజు కూడా కూకట్పల్లికి సంబంధించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకుతో పాటు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు కూడా ఈరోజు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ సిట్ అధికారులు ఈరోజు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే సిట్ అధికారులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇప్పటి వరకు కూడా హాజరు కాని పరిస్థితి. జూబ్లీహిల్స్ పిఎస్కు ఇప్పటి వరకు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు కూడా హాజరు కాని పరిస్థితి. సో అంటే ఈ అధికారులు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, అధికారులు ఏదైతే నోటీసులు ఇచ్చారో, అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు మాకు అందలేదు అని చెప్పేసి కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే దీనికి మాధవరం కృష్ణారావు ఇప్పటికే దీని మీద స్పందించినట్టుగా కూడా తెలుస్తోంది. అట్లాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు కూడా ఈరోజు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను కూడా హాజరు కాలేకపోతున్నానని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కొండలరావు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో మొత్తంగా ఈరోజు అయితే సిట్ విచారణకు హాజరు కాలేము. దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి నోటీసులు కూడా మాకు అందలేదు. దీనికి సంబంధించినటువంటి నోటీసులు వస్తే ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరవుతామని చెప్పేసి ఇప్పటికే మాధవరం కృష్ణారావు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో తన కొడుకు సందీప్ రావు ఎవరైతే ఉన్నారో అతను యుఎస్ఏలో ఉన్న కారణంగా కూడా ఇప్పుడైతే హాజరు కాలేడు. ఒకవేళ ఈ సిట్కు సంబంధించి ఏదైనా విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరవుతామని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్తో కూడా మాట్లాడాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలని చెప్పేసి కూడా మాధవరం కృష్ణారావు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎప్పుడు అధికారులు విచారణకు రావాలని ఆదేశించినా కూడా ఖచ్చితంగా హాజరవుతాం. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు రావాలి అని చెప్పేసి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని చెప్పేసి దీంట్లో వాస్తవం లేదు. ఖచ్చితంగా మాకు ఎట్లాంటి విచారణకు రావాలని ఎట్లాంటి నోటీసులు అందలేదు. ఒకవేళ సిట్ అధికారుల నుంచి నోటీసులు వస్తే ఖచ్చితంగా హాజరవుతామని చెప్పేసి మాధవరం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అట్లాగే నవీన్ రావు తండ్రి కూడా కొండలరావు కూడా తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యం కారణంగా కూడా నేను ఇప్పుడైతే రాలేను అని చెప్పేసి తన అడ్వకేట్తోని కూడా చెప్పించినటువంటి నేపథ్యం. సో మొత్తంగా ఈరోజు మాత్రం వీరిద్దరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని చెప్పేసి మధ్యాహ్నం 1 గంటలకు విచారణకు రావాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఈరోజు మాత్రం వాళ్ళు విచారణకు హాజరు కాలేకపోతున్నారని చెప్పవచ్చు.